నమస్తేనే బాపు. చెప్పాలి, నేను పొలిటికల్ లైన్లో తిరిగినోని. అయితే ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అమ్మగడ్డ వచ్చినాడు, అయితే కార్మిక మంత్రులు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే, చనిపోయిండు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళ ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? ఈయనకి గోపీనాథ్ లేడు కానండి. వస్తే అలా ఎవరైనా కార్యకర్తలు ఉంటే చేయాలి. ఎందుకంటే గుడి కట్టించిండు, అర్థమైందా? భుజం గుడి కట్టించిండు ఆయన్ని. ఆడేమో బంజారాయిల్లా పి జనార్దన్ రెడ్డి ఆ బంజారాయిలు చూసుకుంటూ ఇది మొత్తం పెద్దమ్మ గుడి. ఆయన కార్యకర్తలు అంటే ఇట్లా ఈ పని చేయాలి హిందూ ధర్మంలో ఉంటున్నప్పుడు అట్లా. ఈయన గోపీనాథ్ ఈయన బిందు ఫిలిం డైరెక్టర్ ఇది కట్టించండి. ఎందుకు రేపు నేను పోయినా కానీ నాకు విషయాలు ఉంటుంది, అవునా కదా? అంతే అంతే అది అట్లా. అయితే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారంట, చేయని వచ్చినప్పుడు చేసి చూపిస్తే పని గొప్పతనం అంటాం. ఓకే. కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? కాంగ్రెస్ అంటే ఈడ అందరూ కాంగ్రెస్లో అంతా పలుకుబడి వీడు అజరుద్దీన్ నిలబడి పోయిండు. ఏం కార్యకర్తలు కాంగ్రెస్లో. నేను ఇందిరాగాంధీ నెహ్రూ జమాను చూసుకుంటూ వస్తాను. నెహ్రూ పాకిస్తాన్ ఇచ్చిండు గాంధీకి చెప్పి. ఇప్పుడు ఏం చేసిండు మోడీ? తింపిండా లేదా? తింపి కొట్టిండా లేదా? దాన్ని కొట్టి సింధూర్ది ఓడితో కాలేదు, ఆయనతో అయింది. అయిందా? ఓకే. ఓన్తో కాలేదు, ఆయనతో అయింది. ఏ ప్రధానమంత్రి చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అమ్ముకుంటుండే, కుళ్ళ చెప్తున్నా. అయితే ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, బై ఎలక్షన్. మంచిగా చేయాలండి కార్యకర్తలు అన్నప్పుడు. నేను బి కార్యకర్తలు బీజేపీ, అర్థమైందా? అందరూ మంచిగా చేయాలంట. నేను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ ఏ పార్టీ అయినా కానీ మంచిగా చేయాలి. కార్యకర్తలు పేరు సంపాదించాలి. నవీన్ యాదవ్ అంజనీ యాదవ్ పేరు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ అంజనీ యాదవ్. ఏ యాదవ్ ఉండని, గౌన్లో ఉండని, తెలంగాణ ఉండని మంచిగా చేయాలి. కార్యకర్తలు పని చేస్తే గొప్పతనం అంటాం, అర్థమైందా? కౌంటర్లు ఇచ్చి నోటు ఇచ్చి గెలుచుకోము, ఇది గొప్పతనం కాదు. కార్యకర్తలు అంటే పని చేసి చూపెట్టాలి. ఈ హాస్టల్ ఉన్నది, హాస్టల్ తీసి హాస్పిటల్ చేసినాం, గొప్ప పేరు ఉంటుంది. అది పైగా నుండి ఆమం కానీ పోయి అది కమిటీ హాల్ చేసినాం. ఇప్పుడు బస్సు దవాఖానా అది వచ్చి కేసీఆర్ ఓపెన్ చేసి దాన్ని బస్సు దవాఖానా చేసి పడుతుంది. ఎందుకు? రేపటి దినం బస్సు వాళ్ళు పోయి తీసుకుంటున్నామా లేదా మందులు, అది. ఓకే. అయితే ఇక్కడ మీకు ఏమున్నాయి సమస్యలు లోకల్లో? ఈ మస్తు లేని ఇంటికి గల్లీ గల్లీకి ఉన్నాయి. ఓడు వచ్చి అడుగుతలేడు. ప్రధానమైన సమస్యలు చెప్పండి. ప్రధానమైన అంటే మోరీలు లేవు, ఇట్లా చెత్త కొండలు లేవు. ఓడు ఎమ్మెల్యే గెలిచితే ఇక మళ్ళా కనబడలేదు. ఎలక్షన్లు కూడా మళ్ళీ కనబడతారు. ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా జనార్దన్ రెడ్డి జమాన్ నుంచి చూస్తాను. ఎవరోళ్ళు జరిగి కుడతాయడా. ఒకటి తెలుగుదేశం విజయ రామారావు వచ్చి చేసిపోయిండు. నెక్స్ట్ గోపీనాథ్, ఇద్దరే ఓటు వేయలేడు బస్సుకి చెక్కిపెట్టు అట్లా. ఓకే. కరెంట్ ఉంటుందా మరి వచ్చినాక? కరెంట్ ఉన్నది. ఇప్పుడు అంతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్. ఈ బస్తీలో ఏ రోడ్డు నీకు ఇంటికి పోయి కట్క కొట్టంగా రాళ్ళు వెళ్తారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ కుటుంబం, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కుటుంబం. ఇక నీకు ఓటు దొక్కుతాడు. ఇక ఓరింట్లో ఎలక్ట్రీషియన్, ఓరింట్లో టెలిఫోన్. అర్థమైందా? అప్పుడు పెట్టించారు, ఇప్పుడు లేవు ఉద్యోగాలు. అప్పుడు ఇంటింటికి పట్టుకపోయి నా కొడుకు, నా మన్మడు, నా మన్మడు మొత్తం భర్తీ అట్లా. నేను బి ఓల్డ్ సిటీ క్యాండిడేటు. ఇది ఏమేమి వస్తా ఓల్డ్ సిటీ అంటే ఏమేమి మాడే మొట్టగాడు నా అమ్మగాడు వచ్చింది. ఆకు గుర్తు అమాలా ఖాన్ ఉండే మా వస్తాను. ఆకు గుర్తు బచావత్ పార్టీ. వాటర్ వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి. వాటర్ అయితే వస్తుంది. వాటర్ పంపు ఉంది కానీ వాటర్ ఉంది. వాటర్ ఏం తగ్గలేదు. ఈ కరెంట్ది ఇంటికి స్తంభాలు లైట్లు లేవు. ఎప్పుడు అంటారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో చేసుకుంటే బస్ వాళ్ళు బి చేయరు, బయట వాళ్ళు చేయనియరు. ఎట్లున్నది ఇక్కడ చేయాలన్నా అవుతా ఏ చేయనిస్తారు. ఇప్పుడు నేనే కార్యకర్తాను అనుకో, ఇక్కడ వచ్చి చెప్పిస్తాను. ఏం రాబోయి కానీ పిలిపించిన తురుకు ఎందుకు రాబోయి మా తకాలాలు తురుకోడు కానీ పని కావాలి మనకు. పనే కదా. కార్పొరేటర్ వస్తాడా? కార్పొరేటర్ వస్తాడా? ఇడికి ఎక్కడ పత్తకు గెలిచినప్పుడు వాళ్ళ బస్సులు తిరిగిండు. వచ్చి బాయ్ కూడా నేను ఓల్డ్ సిటీలో ఎంత కార్యకర్తలు ఉండే. నేను ఓల్డ్ సిటీ బాసుకు అమల్లా ఖాన్ పార్టీలో పోయి
ఇంటి గల్లీలో మా 3 లైన్లు అన్నీ వేయించిన. అమాసకు ఒకసారి పుణ్యానికి ఒకసారి వస్తారా? అసలు రారే, ఆ సీటు దొరుకుతాయి. ఇప్పుడు నేనైనా గవర్నమెంట్ కోళ్ళు నా సీటు దొరికింది అనుకో వస్తానా? టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ మెయిన్ నేను డ్యూటీ దొరికింది. రేపు చేస్తామా ఇట్లా అక్కడ బిఎస్ఎన్ఎల్ ముఠాలు కలిపి వీళ్ళే. ఇప్పుడు రిటైర్మెంట్ అయినావు నువ్వు? రిటైర్మెంట్ 20లా వస్తుందా? పింఛన్ వస్తుందా? పింఛింది మోడీ సర్కార్ చేయించింది. ఇది 50 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు పడేది చేతను కాదు తీసుకో అని విఆర్ఎస్ ఇప్పించేసిండు. 3 ఇన్స్టాల్మెంట్ ఇప్పించేసిండు. కథ ఎందుకు చేస్తాం మోడీ. పింఛన్ వస్తుందా గవర్నమెంట్? వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వృద్ధాప్య పింఛన్ వస్తుందా అంటే డిపార్ట్మెంట్ చేస్తాం. ఏజ్ అది డిపార్ట్మెంట్ ఒకటే వస్తుందా? మీ ఇది వస్తుందా? ఇదేంటి తీసుకుంటా నేను స్టేట్ సెంటర్ కాదు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సెంటర్ ఢిల్లీ. ఈ వ్యవపించిన ఇట రాదు మాకు. అది చేస్తాం కార్యవాయి. ఆలకిలకు తీసుకోరాబోయి ఇన్నేళ్ళు అయింది ఇంకా పెన్షన్ కాదు మీ వ్యవపించింది. అడుగుడు చంద్రబాబు నాయుడు 4000 చేసిండు మాట అక్కడ చేసి అక్కడ రేవంత్ రెడ్డి ముసలో ఏజ్ వాళ్ళకు 4000 చేస్తున్నాడు. అది చేస్తాడు. ఎందుకంటే అడు ఇంతకుముందు చేసినోడు. ఈ నడిమిట్లో చంద్రబాబు నాయుడు ఈయనే తెలంగాణలో చేయలే. ఆంధ్రలో ఏమి ఇప్పి కనుక పోయిండు. ఇక్కడ మామ సీట్కి సంపాదించుకొని ఆడ ఆంధ్రలో అది సంపాదిస్తాము. ఇది అనవసరం. ఇది పొలిటికల్ లైన్ లేడు. రౌడీ పీటర్ ఉండే కాంగ్రెస్లో పోయి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చిండ్రు. ఏడవుతుంది? ఇది తినాలి అది తినాలి. ఫిలింలో చేసినట్టు ఫిలిం షో కొంటుండే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకమైంది. ఆడే మంచి పని చేస్తాడు. ఆడ ఏదో పొలిటికల్లా లేక వచ్చిండు. మంచి సూపర్ స్టార్ వచ్చి మంచి చేస్తుంటే ఆయనకి పుల్లలు పెట్టి ఆయన ఖరాబ్ చేస్తుండు. ఈడు చంద్రబాబు నాయుడు దొంగ, ఈడు నక్సలైటు విజయవాడలో మళ్ళీ అసంటోని ఈ తెచ్చి ఈ మామని ముఠాలు కలిపి అత్తని ముఠాలు కలిపి తెలుగుదేశం సీటు తీసుకున్నా. నా ముంగట నేను డ్యూటీ ట్రాన్స్ఫర్ అవుతున్నా. వయసు రావటాల మొత్తం చేంజ్ చేసి పడేసిండు. ఓకే, రాత్రి సుట్ కేసులు ఇచ్చేసిండు. రామారావు పబ్లిక్ అంతా ఇలా కలుపుకుండు. ఈ పద్ధత కార్యకర్త అంటే ఇంటింటికి పోవాలి. ఓటేయమ్మా, నీ కాలు మొక్కుతామ్మా, నీకు పని చేపిస్తాను, పని చేసి చూపించి కార్యకర్త కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది కదా, ఎట్లున్నాయి పవన్ కళ్యాణ్? అవుతుందంటే జనసేన అక్కడ చేస్తుండే ఆంధ్రాలో, కానీ ఓనికి తెలుస్తలేవు చేయాలి. ఇప్పుడు ఫిలింలు లైన్ ఇట్లా పెట్టి ఫిలింలో బి చేస్తుండు, ఫిల్బీ ఎలక్షన్లో చేస్తుండే గ్రేట్. అది ఈడు ఏమని ఓని చంద్రబాబు నాయుడు చేయడా? ఆయనకి ఏమొస్తుంది? రౌడీ బిడ్డనిచ్చి ప్రసాదించినాడు. బిడ్డనిచ్చి ఎన్టీ రామారావు 94లో ఈయనే ఉండే. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండానా? 84లో నేను ఉన్నా. కానీ మళ్ళీ ఒక్క బాడీగాడు లేడు. ఇప్పుడు ఎమ్మెల్యేకు పోలీస్ వ్యాను, ఏసీపీ. అప్పుడు అట్లా కాదు. ఒక్కోడు నేను రంగారావు చూసినా డ్యూటీ అని ఉండి ఒక్కోడు బాడీ లేదు, పోలీసు లేదు, ఉన్నాడు ఒక్కోడే. గదే రాజకీయం అంటే గది. ఆడొకటి టీఎన్జే ఒకటి కాంగ్రెస్లో 7 రూపాయలు పంపించిన అధ్యక్షులు అలా అంటుండే. ఓల్ సిటీకి పిలిపించినాం. 7 రూపాయలు 4000 గంపలు మోసి నేను ముఖ్యమంత్రి అయినా నాకు చదువు రాదు అని కార్యకర్త నేను ఇందిరమ్మ నాకు తెచ్చి కుక్కం పెట్టింది అన్నాడు. కరెక్ట్, అది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే చదువుకోడు, రాజకీయం తెలియదు, పైసలు అడగనికే చదువు రావాలి అని ముఖ్యమంత్రి చేసి ఇందిరాగాంధీ ప్లేట్లా 80లో 80లో మా నాయన దిగిపోయిండు. 83లో ఎక్కిన ఈ డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్. సరేనా, మంచిది. మరి అది 8 రూపాయలు 50 పైసలు ఉన్నాయండి అట్లా. రైట్.